జిల్లా ఆదోని నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజల కోసం మీ పార్థసారథి కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే ఆదోనిలోని మరాఠ్ గేరి వీధిలో పర్యటించారు. స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు తమ ఇళ్లలోకి నీరు చేరుతోందని, తాము పడుతున్న ఇబ్బందులను ఒక పేద మహిళ ఎమ్మెల్యే ముందు కన్నీటి పర్యంతమవుతూ వివరించింది. అదేవిధంగా కాలనీలలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ప్రజల ఆవేదనను సానుకూలంగా స్వీకరించిన ఎమ్మెల్యే పార్థసారథి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో మౌలిక వస్తువుల కల్పనకు త్వరితగతిన చర్యలు చేపడతామని ఆయన స్థానికులకు భరోసా ఇచ్చారు. ఇది బాగా తగ్గులో ఉంది, ఆ పక్క ఎత్తుంది, ఏం చేయాలి అర్థం కాదు. కాలువలు అయితే చేయడం లేదు సార్, కాలువలు తగ్గైపోయా, మోరు అంతా మిట్టయిపోయి సార్. కొంచెం వాన వచ్చేతలకల్లా ఇండ్లకి వస్తుంది సార్. మరి ఎట్లా సార్ మా బీదల్లో మా మౌనాల రాయలు కొట్టే పని, ఇంకా వాళ్ళ పగలంతా పని చేస్తారు, రాత్రి తాకు పండుకుంటారు. రాత్రి పూట వస్తే ఎట్లా సార్ మా పరిస్థితి? కరెక్ట్ అమ్మా. ఈ పక్క అంతా కూడా ఈ ఇళ్ళన్నీ ఎట్లే ఉన్నాయి. మొన్న లాస్ట్ టైం వచ్చి నీళ్ళు వచ్చినప్పుడు చూసినారు కదా సార్, అంత ఎక్కువ వస్తుంది సార్. నైట్ అంటే లేచే ఉంటారు సార్, పడుకోస్తారు లోపల ఇట్లా బండ్లు పెట్టుకున్నారు ఏం చేయాలి దీన్ని? అదేనా అది మెయిన్, అది ఆడ చేస్తానా ఫ్లోటింగ్ తక్కువ దాని లోపలికి చేస్తాను, లోపల చేయాలి. రోడ్ హైట్ చేసి 2 కాలువలు ఎంకరేజ్మెంట్ అయింది మొత్తం అంతా. అది పగలు కొట్టి అది చేస్తే కొద్దిగా ఎంకరేజ్మెంట్ మళ్ళీ ఎదురికి వస్తారు. నువ్వే వస్తావు వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అలాగే అన్ని మెట్లేనా మీద ఏం పెద్దగా ఏం ఇంట్లో కరెక్టే. చాలా కష్టం ఉందమ్మా. సార్ అంతా వెనుక పడిపోయింది. అందరు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు, చాలా వెనుక పడిపోయింది సార్. ఎవరు పట్టించుకోవడం లేదు. ఏమి అసలు ఎవరు దానికి మాకు పరిష్కారం చూపారు సార్. మా ఇల్లు కనుక ఇల్లు కట్టించుకున్నా కూడా మాకు సోమతి లేదు సార్. ఎట్లా సార్ మా పరిస్థితి? మీకు చెప్పుకోలేకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలా? అవును, అందరూ అర్థమాస్తాను, అందరూ చచ్చిపోయారు సార్. మా గేర్లో ఎవరు పెద్దలు లేరు, అందరూ ఆడల్లే ఉండాలి సార్. సన్న పిల్లలు ఉండరు, పెద్ద మనుషులల్లా మీ కళ్ళ తిరిగిలాడే వాళ్ళల్లా చచ్చిపోయారు సార్. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని నీళ్ళు తీసి అడిగే వాళ్ళు కూడా లేరు సార్. మాకు చేద్దామా, ఏదో ఒకటి చేద్దాం. ఇది చాలా పెద్ద పని ఇది. ఎందుకంటే ఆ పక్కంతా కూడా డ్రైన్లు ఒక రకంగా ఉన్నాయి, అవన్నీ ఎత్తుకున్నాయి. మీ ఇల్లేమో మరీ కిందకున్నాయి. ఏమాత్రం కొంచెం నీళ్ళు వచ్చినా ఆ నుంచి మొత్తం ఇట్లా వచ్చేస్తా ఉన్నాయి. ఈ ప్రాబ్లం నాకు ఏం ప్రాబ్లం? ఈ వర్షం ప్రాబ్లమే ప్రాబ్లం. ఈ 3 నెలల వర్షకాలమే ప్రాబ్లం. ప్రస్తుతంలో మాకు ఏం ఇబ్బంది లేదు, పొలా ప్రాబ్లం ఇబ్బంది లేదు, నీళ్ళ ప్రాబ్లం ఇబ్బంది లేదు. ఏదన్నా కన్సిలర్ చూసుకుంటాడు. ఇబ్బంది ఇప్పటి వరకు అంటే మా కన్సిలర్ ఏంటి ఈ రోజు ఆ రోజు రాత్రి పిలిచి ఆ రోజు వచ్చినాడు. ఏం కావాలని చేసినట్టు లేదని లేదు. రేవంతారు ఏదన్నా చేపిస్తే మాకు అదే సమస్య సార్, వేరే సమస్య. డ్రైనేజ్ ని ఏం చేయాలో చూస్తానమ్మా. ఇక్కడ సమస్య మీది కాదు, సమస్య ఆడుంది. అదే చూడండి సార్, మేము తగ్గులో ప్రయత్నం చేస్తానమ్మా. ఈ 15-20 ఇళ్లే ఉన్నాయి ఇట్లా సమస్య. ఇదింతలేనా సార్? అక్కడ ముందు కూడా లేదు సార్. ఇది 15 ఇళ్ళే. ఇప్పుడు జరగకుండా కొంచెం పైకి కట్టుకున్నా సరిపోతుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.